హాయ్ ఫ్రెండ్స్, తెలుగు కుక్ షోతో అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు మన వీడియో వచ్చేంటంటే ఎండి నెత్తళ్ళు వంకాయ గుడ్లు కాంబినేషన్తో పులుసు కూర చేసుకుంటున్నామండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుందండి. చూసారు కదా, ఎలా చేయాలో కూడా చూపిస్తానండి. ఇప్పుడు మనం ఎండి నెత్తళ్ళు అయితే తీసుకున్నామండి, ఒక 100 గ్రాములు. వాటిలో శుభ్రంగా తొలకాయ తోక తీసేసుకొని ఒలుసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇట్లా మళ్ళీ ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. స్టవ్ మీద ఒక గిన్నెతో నీళ్ళు పెట్టుకొని అవి మరుగుతున్నప్పుడు ఈ నెత్తళ్ళు వేసుకొని ఒక పొంగు వచ్చిన తర్వాత వాటిని తీసేసుకోవాలండి. ఇలా ఒక పొంగు రాగానే మనకి అవి లోపల ఉన్న వాటికి ఉన్న ఇసుక కానీ మట్ట కానీ చక్కగా క్లీన్ అయిపోతాయి. మనం మామూలుగా వాటర్ వేసి కడిగినా అవి అంత బాగా క్లీన్ అవ్వండి. ఇలా చేయడం వల్ల మంచిగా క్లీన్ అయిపోయి తెల్లగా మంచిగా నీసు వాసన ఏమి రాకుండా ఉంటాయండి. చూసారు కదండి, ఇలా ఒక పొంగు వస్తున్నప్పుడు మనం చక్కగా ఇట్లా మళ్ళీ ఒక ప్లేట్లోకి తీసేసుకొని తర్వాత మళ్ళీ వాటర్ వేసి 2-3 సార్లు కడిగి పక్కన పెట్టుకోవాలండి. చూసారా, అన్నీ ఇలా తీసేసుకోవాలండి. అంతే. ఇప్పుడు ఇవన్నీ తీసుకొని క్లీన్ చేసి పక్కన పెట్టుకుందాం. ఈ లోపల నేను ఒక మట్టి పాత్రను అయితే వేసుకున్నానండి. మనకి పూర్వకాలంలో ఇలా మట్టి దాకల్లోని ఇలాగ చేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉండేవి, ఆరోగ్యంగా ఉండేవారండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత అయితే నెత్తళ్ళు వేసుకొని మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా వేయించుకోవాలండి. అవి పచ్చివాసన పోయి మంచి వాసన వచ్చే వరకు వేయించుకుంటే కూర రుచికరంగా ఉంటుంది. అయితే వీడియో అయితే అందరూ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదండి. ఈ వీడియోకి లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి అయితే రీచ్ అవుద్ది. అలాగే కామెంట్ కూడా మంచిగా పెట్టి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే ఈ వీడియో పెట్టిన కొత్తగా నోటిఫికేషన్ వస్తుందండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ని మీతో షేర్ చేసుకుంటాను. అందరూ నాకు సపోర్ట్ చేయండి. అలాగే వీడియోని ఇస్తే అందరికీ మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. ఈ నెత్తలు బాగా వేగిపోయి కదండి, తీసేసాం. అదే ఆయిల్లోని మనం గుడ్లు కూడా వేసుకొని వేయించుకుంటున్నామండి. మంచిగా చక్కగా వేగే వరకు వేయించుకుంటే కూర వండుకునేటప్పుడు చాలా టేస్టీగా ఉంటాయండి. కొంచెం పసుపు వేసుకొని వేయించుకోవడం వల్ల మంచిగా వేగుతాయి. చూస్తారు కదండి, ఇది మట్టి దాకలో కొంచెం మీడియం మంటలో పెట్టుకొని చేసుకుంటే మనకి చక్కగా వేగి మంచిగా వస్తాయండి. చూసారు కదా, ఇప్పుడు నేను మళ్ళీ కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నానండి. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత అయితే కొంచెం జీలకర్ర, ఇవన్నీ ఇందులో మనం కొంచెంగా చక్కగా జీలకర్ర వేసుకున్నాం. అది కొంచెం వేగుతున్నప్పుడు చూసారు కదండి, జీలకర్రనే మళ్ళీ వేస్తున్నాను. అయితే ఈ జీలకర్ర వేసిన తర్వాత అయితే మనం అది వేగుతున్నప్పుడు చిన్న మంట మీదే పెట్టి వేయించుకోవాలి. కరివేపాకు కూడా వేసుకున్నామండి. కరివేపాకు కూడా చిటపటమన్నాక అది కలుపుకుంటూ మనం చక్కగా మళ్ళీ ఆనియన్స్ అవి వేసుకోవాలండి. చూడండి, చక్కగా ఫ్రై అవుతుంది. మట్టి దాకలో త్వరగా ఆయిల్ అది హీట్ ఎక్కిపోద్దండి. ఆ హీట్కి అలాగ మనం స్టవ్ కట్టేసినా చాలాసేపు ఎగుతూనే ఉంటుంది. చూడండి, వీటిలైతే మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఆనియన్స్ని. ఈ వంకాయలు అయితే నేను అప్పుడే కట్ చేసి పెట్టుకోలేదండి. కొంచెం ఈ ఉల్లిపాయలు బాగా కొంచెం మగ్గుతున్నప్పుడు కట్ చేసుకుంటే బాగుంటుంది. వంకాయలు కట్ చేసుకున్నప్పుడు వాటర్లో ఉప్పు వేసి పెట్టుకోవాలండి, లేదంటే కండ్రెక్కినట్టుగా అయిపోతాయి. చూసారు కదండి, వీటిని బాగా మధ్య మధ్యలో కలుపుతూ ఉల్లిపాయలను అయితే మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. పచ్చిమిర్చి, మనం కరివేపాకు, జీలకర్ర, ఉల్లిపాయలని వేయించుకోవాలి. అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నామండి. ఇది కూడా పచ్చివాసన పోయే వరకు మంచిగా వేయించుకోవాలండి. చక్కగా ఈ ప్రాసెస్ అంతా మీడియం మంటలో జరిగితే మనకి బాగా ఫ్రై అవుతాయి. మట్టి దాకలోని పెద్ద మంట పెట్టకూడదండి, మాడిపోతాయి, అడుగంటేస్తూ కూడా. అలాగే కొంచెం ఒక టమాటా అయితే పెద్ద సైజు తీసుకున్నానండి. దీన్ని కూడా బాగా మగ్గపెట్టుకోవాలండి, మెత్తగా అయ్యే వరకు. చక్కగా కలుపుతూ మధ్య మధ్యలో మగ్గపెట్టుకోవాలి, మూత పెట్టుకొని. చక్కగా ఇలాగ మనకి మీడియం మంట మీద అయితే మంచిగా ఉడికి మెత్తగా అవుతాయండి. చూడండి, చక్కగా మనకి ఉల్లిపాయ కానీ టమాటా కానీ ఇలా నొక్కి చూస్తే చూడండి, టమాటా బాగా మగ్గి మెత్తగా అయ్యింది. ఇప్పుడు దీన్ని మధ్యలో కలుపుతూ ఉంచుకోవాలి. చూడండి, ఇదంతా బాగా వేయించుకుంటేనే మనకి కూర అన్నది రుచికరంగా వస్తుంది. ఇప్పుడు మనం నెత్తళ్ళు కూడా వేసేసుకుందామండి. ఈ నెత్తలు కూడా వేసేసుకొని దీనికి మనం ఒకసారి కలిపి పెట్టుకొని మనకి కూరకు సరిపోయినట్టుగా పసుపు, కారం అన్నీ వేసుకోవాలండి. సాల్టు, కారము, అలాగే కొంచెం పసుపు. చూసారు కదా, మనం తినే టేస్ట్ని బట్టి స్పైసీని బట్టి వేసుకోవాలండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. గరం మసాలా కూడా వేసానండి. ఇవన్నీ వేసేసుకొని ఒక్కసారి బాగా కలుపుకోవాలండి. అలా కలుపుకుంటేనే మనకి ఈ ముక్కలకి నెత్తళ్ళకి ఉప్పు కారం పట్టి మనకి రుచికరంగా ఉంటాయి. చూసారు కదా, అలా కలుపుకొని కొంచెంసేపు మంట మీద పెడితే మగ్గుతాయి కదండి. ఇవ్వండి, అప్పుడు అలాగ మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని మనం
వంకాయ ముక్కలను కోసి నీటిలో వేసుకొని పెట్టుకున్నాం కదండి. ఈ కూరకైతే లేతగా ఉన్న వంకాయలు తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇదైతే నేను ఒక 100-150 గ్రాములు ఉంటాయండి లేత వంకాయలు, అవి తీసుకున్నాను. ఇవి చక్కగా మనకి త్వరగానే మగ్గిపోతాయండి. ఇవి కూడా వేసుకొని ఒకసారి కలిపి పెట్టుకోవాలండి. బాగా కలుపుకుంటే మనకి ఆ ఉప్పు కారం అన్నీ పడతాయి. గుడ్లు కూడా వేసేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుంటే వంకాయలు అనేది బాగా మగ్గుతాయండి. చూసారు కదండి నేను ఎలా చేస్తున్నాను అన్నది. మీరు కూడా టేస్ట్ ఎలా వచ్చిందో చెప్పండి. అలాగే చూసారు కదా, ఈ బాగా వంకాయలు మగ్గాయండి. మగ్గిన తర్వాత ఇప్పుడు మనం చింతపండు పులుసు పిసుక్కొని పక్కన పెట్టుకున్నాం కదండి, ఒక నిమ్మకాయ సైజు అంతది. ఆ పులుపు కూడా వేసుకొని చక్కగా ఇలాగా దాన్ని అయితే మనం ఒకసారి బాగా కలుపుకోవాలండి. చూసారండి, అలా కలుపుకొని బాగాను ఒకసారి మనం ఉప్పు కారం అన్నీ సరిపోయలేదో సరి చూసుకోవాలండి. సరి చూసుకొని చాలకపోతే వేసుకుంటే మనకి మళ్ళీ ఇప్పుడు వేసుకొని మీడియం మంట మీద అలా మూత పెట్టి బాగా దగ్గరగా అయ్యే వరకు మగ్గబెట్టుకోవాలండి. అలా చక్కగా చేయడం వల్ల వంకాయ కూర అయితే రెడీ అయిపోద్దండి. చూడండి చక్క పైన మనకు నూనె తేలుతూ ఉంది కదా. ఇప్పుడు కొత్తిమీర కూడా వేసుకొని ఒక 2 నిమిషాలు అలా బాగా మళ్ళీ మూత పెట్టి ఉడికించుకుంటే మంచి ఫ్లేవర్తోని చక్కగా రెడీ అయిపోద్దండి కూర అనేది. ఇది చక్కగా వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి, ఎంతో రుచికరంగా ఉంటుంది. చూడండి, గుడ్లు నెత్తళ్ళు వంకాయ పులుసు కూర అండి. ఒక్కసారి చేసి చూడండి, చాలా బాగుంటుంది. కూర అయితే చాలా టేస్టీగా చాలా సూపర్గా వచ్చిందండి. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ అదే చేసుకొని తింటారండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ని చేస్తానండి. చూడండి, నెత్తళ్ళు కూడా మంచిగా ఉడికిపోయాయి. మనకి వంకాయ ముక్క కూడా మెత్తగా ఉడికిపోయిందండి. ఇంతేనండి, మన గుడ్లు ఎండి నెత్తళ్ళ గుడ్లు కాంబినేషన్లోనే వంకాయ కూర పులుసు కూర రెడీ అయిపోయింది. నేను ఎలా చేశానో మీకు నచ్చితే ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చింది అన్నది నా కామెంట్ బాక్స్లో తెలపండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ అయితే మీకు షేర్ చేస్తూ ఉంటాను. ఇది చక్కగా మనం వేడివేడి అన్నంలో కానీ చపాతీలో కానీ కూడా చేసుకొని తినొచ్చండి, చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే అందరూ ఒక లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.